చేను పనికి పోయినా సారు వ్యవసాయం చేసుకుంటా నేను చేను కడకట్టు నాకు చెప్పకుండా వచ్చింది సారు నేను నా పిల్లలు చేను కడుక్కున్నాము చిత్తవరకాలు చెప్పుకొచ్చుకున్నాను సార్ దగ్గర అని చెప్పొద్దు నేను ఇక్కడ వస్తారు అనుకోని నాకు చెప్పకుండా వచ్చింది సార్ మాకు నా పిల్లలకు నాకు చెప్పలేదు సారు జడ్చెరవునే సార్ వచ్చుంటే వర్షం జర తగ్గింది. వర్షం తగ్గిన తర్వాత మెల్లమెల్లి కొట్టిన అప్పుడే స్టార్ట్ అయినాయి నీళ్ళు. అప్పుడే నేను అతను అంబటపూర్కి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి. అతను ఒక మంచి ఉన్నది వాళ్ళ చూసుకుంటే నేను దాటేసిన. అప్పటికే ముసలి వాళ్ళు వచ్చినారు. నేను రపారపా వెళ్ళిపోతున్నా. ఆడొచ్చారు నీళ్ళ దగ్గర వచ్చారు. నేను దాటిపోయినా. దాటిన తర్వాత వాళ్ళు పోమ్మా నీళ్ళు చాలా వస్తున్నాయి వెనకకి ఇవ్వండి అని చెప్పిన వాళ్ళకి చెప్పేసి మేము కూడా వస్తాం ఆ బిడ్డ జరనే వస్తున్నాయి అట్లా ఇట్లా అని అన్నారు. అంటుంటే ఒకరికొకరు పట్టుకున్నారు. ముసలాయమ అన్నారు. ముసలాయమ ఉండి ఇంటి అంత దాటింది. దాటినాక ముసలాయమ పట్టుకుంటే అమ్మ సరిగా నడితలకు వచ్చినావు మంచిగా ఇట్లా ఈ పక్క పడితే అంటే ఆమె మంచిగా వచ్చేసింది. ఆమె వచ్చేసిన తర్వాత ఇంకా ముసలాయన తర్వాత అక్కడ రోడ్డు కోసుకపోయింది. ఇంత అక్కడ లోపలికి అక్కడనే జరిగిపోయాడు. అట్లే పోవడుతుంది కదా అరే పోతున్నా ఇట్లా ఈ సైడ్కి రా అంటా కారు లేపిండు. కారు లేచి కింద కూర్చొని ఎల్లెలకి పడ్డాడు. ఆయన గట్టిగా పట్టుకున్నది ముసలాయనను. ఇక ఆమె ఈయన ఇంకో పిల్లాడు పోలేపల్లి పిల్లాడు వాళ్ళనే పట్టుకున్నాను. అప్పుడు చూస్తుంటేనే ఇక నా ముందలే వెళ్ళిపోతూనే ఉన్నారు. అప్పటిదప్పుడే నేను ఆనే ఉన్నా అత్తలనే ఉన్నా దగ్గర ఉన్నా. ఏం చేస్తాను ఎర్ర దుకాణానికి పోదామా అప్పుడు నేను కూడా వెళ్ళిపోతా. అప్పుడు అంత పరిస్థితి ఉన్నది. రాత్రి 5 నిమిషాలు 10 నిమిషాలలో ఎక్కువ అయిపోయినాయి నీళ్ళు. అప్పుడే స్టార్ట్ ఉన్నాయి. నిమిషాల్లోనే నీళ్ళు పెరిగిపోయినాయి. ఒక అర్ధగంట లోపలనే మొత్తం బాత్రూమ్ కాడికి ఎక్కినాయి. అప్పుడు ఇంత లోతు వెళ్ళిపోతున్నాయి. ముందర పోతుంటే ఎంతవరకు కనిపించారని అక్కడ అది పోయింది సార్. అక్కడ పోయినాక ఆడ నీళ్ళు అది దుంకదాడు సునికేలాక లోపలికి ఉన్నది. ఉరికెటాకాల అక్కడ మలుపు ఉంది. ఆ మలుపు కాడ దాకా కానొచ్చారు నాకు. అంటే వాళ్ళు చెప్పాలా తీసి కొడుతారు నాకేం కానీ ఆ మీన ఏదో బట్టలు లేక నా ముఠ ఏదో బస్తలో ఏదో అవి కానొచ్చినాయి. ఆడ ఉరికినాయి అంతవరకు దాకా కానొచ్చినాయి. అప్పటికే మా తమ్ముడు ఫీల్డ్ యాక్సిడెంట్ ఇక్కడ వస్తున్నాడు. ఇక్కడ వస్తున్నాడు ఆయన కూడా. అరే బండి వస్తుంది నేను ఎవరు అనుకోని అవతల పక్కన ఉన్నా. నేను ఎవరు బండి వేసుకొని నీరు పడారు నాయన ఎవరు అని గుర్తుపట్టి అరే పోయిరా వాగుల వాడి పోయిరు అంటే అక్కడేం వినొస్తలేదంట. అక్కడ దిక్కు చూస్తే ఒకటి కానొచ్చిందట. ఆ పిల్లగాడు పట్టుకున్నాడో ఏం పడో మరి అని పట్టుకొని గుందుకు వచ్చినట్టు. ఆ మధ్యలోకి నీళ్ళు తక్కువ పోతాయి అలా పోయి తీసుకొని వచ్చినట్టు. ఇక ముసలి ఎవరు కాని రాలేదంట. ఇక నేను అక్కడ ఎవరికి రాలే. అప్పటికే జనాలు ముదిరిపోయారు. అప్పటికే నీళ్ళు మించిపోయినాయి. ఎవరికి ఏం కానవసరం చాలా. వాన పడ్డాక ఇంటికి పోదామని పోతున్నాను. పెంచినాక పోతుంటే ఆడ మా ఊరు మైబాల్లో ఉన్నాడు. ఆయన ముగ్గురు పడిపోయినట్టున్నారు. వాళ్ళు 4 గంటలు దాటనికి పోయారు. మరి వాళ్ళు ముగ్గురు పడిపోయి నేను మొత్తుకుంటుంటే నేను ఆడ వచ్చి బండి యాప్ చూస్తే ఆయన కింద రాయి ఏందో పట్టుకొని తనలాడుతున్నాడు. పోలే ఆయన మా ఊరంతనే శివకాయకి ఆడికి రూమ్ కూడా కట్టిండు. ఆడిపోతే ఫోన్కి వచ్చినాడు. ఇక నేను పోయి ఆయనను పట్టుకోవడానికి పోతే ఆడికి ఇరువరకు ఇంత లేదు కాళ్ళు లేపితే కొట్టుకోపోతున్నా. కాళ్ళు లేపి కొట్టుకుపోయినా మళ్ళీ నేను చచ్చిపోయినా. ఇంటికి జరిగి మళ్ళీ ఆలోచించుకొని కాళ్ళు గుంపోటు అయిపోయి కొంచెం ముందర ఇట్లా చేత అందుకొని దప్పమంటాను తీసుకొని వచ్చిన. ఆయన వచ్చినాక ఆయన నాకు చెప్తున్నాడు మీ వాళ్ళు కూడా పోయిరట. మా వాళ్ళు పోతా అంటే అరే కన్ఫర్మ్ కదా అని మా అబ్బాయి నాకు ఫోన్ చేస్తే ఆయన అత్తలు ఉన్నాడు. మీ వాళ్ళు పెద్దమ్మ మీ పెద్ద ఆయనట అని అట్లా అని కొన్ని పోయి చూసే వరకు ఏం లేదు. సొంతం మా పెద్దమ్మ ఎస్టీఆర్ఎఫ్ టీమ్ కూడా వాటి సెర్చ్ ఆపరేషన్స్లో ఉన్నారు. నిన్న సాయంత్రం చేయడం జరిగింది, మనకి దొరకలేదు. మళ్ళీ ఉదయం నుంచి కూడా వాళ్ళు ఈ సెర్చింగ్లోనే ఉన్నారు. అయితే ఇది సడన్గా జరిగింది. అంటే వర్షం వచ్చి సడన్గా ఓవర్ఫ్లో అయ్యి వాటర్ రావడం వల్ల అంటే వారికి హెచ్చరించినా కూడా వెళ్ళొద్దు, ఈరోజు ఇక్కడే ఉండి వెళ్ళండి అని చెప్పి ఊరి వాళ్ళు చెప్పినా కూడా వారు వినకుండా కొంత వెళ్ళడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ జనమందరికీ కూడా ఈ గ్రామాల ప్రజలందరికీ కూడా ఏంటంటే ఇలాగ వర్షాలు వచ్చి ఎక్కడెక్కడైతే మనకి చెరువులు అలుగులు పారడము, మన లో లెవెల్ కాజ్వేస్ మీద వాటర్ రావడము అక్కడ చర్యలు తీసుకుంటున్నాము.
యాక్చువల్గా మన తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మన గ్రామ పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా వీటికి సంబంధించి ఇమీడియట్గా ఇలాంటి ప్లేసెస్లో బ్యారికేడింగ్ చేయడము, కొంత కంప వేసి ఎవరిని వెళ్లకుండా చేయడం, హెచ్చరించడం చేస్తున్నారు. కానీ ఇంకా కొంతమంది అంటే ఏమవుతుందిలే అన్న ధైర్యంతో ఇట్లాంటివి చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. డిజాస్టర్స్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమేమి సహాయం అందించాలి అవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ చేస్తాం. అదేవిధంగా ఊరి వాళ్ళు ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఎప్పుడు కంటిన్యూస్గా ఉండేదే. ప్రతి వర్షాకాలంలో కూడా ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి. కొన్ని హై లెవెల్ బ్రిడ్జెస్ కూడా మనం చేయాల్సి ఉంది అని చెప్పడం జరిగింది. అది కూడా ప్రభుత్వానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.